ఐసీసీ టోర్నీలలో పాకిస్తాన్పై తిరుగులేని రికార్డు ఉన్న ఇండియా మరోసారి ఆ రికార్డును రిపీట్ చేసింది. టీ20 ప్రపంచ కప్లో భాగంగా న్యూయార్క్లో రెండు జట్ల మధ్య జరిగిన లో స్కోర్ మ్యాచ్లో ఇండియా 6 పరుగుల తేడాతో ఉత్కంఠభరితమైన విజయం సాధించి సూపర్ 8కు మరింత చేరువ కాగా, వరుసగా రెండో ఓటమును మూటగట్టుకున్న పాకిస్తాన్ సూపర్ 8 అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. టీ20 ప్రపంచ కప్లోనే అత్యంత క్రేజీ ఉన్నటువంటి హై వోల్టేజ్ మ్యాచ్ భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య జూలై 9 ఆదివారం నాడు జరిగింది. ఒకవైపు ఆదివారం సాయంత్రం నరేంద్ర మోదీ 3వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే, దాదాపు అదే సమయంలో అమెరికాలోని న్యూయార్క్లో ఉదయం పూట ఈ మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. దీంతో చాలామంది రిమోట్ని చేతులు పట్టుకొని ఛానల్స్ మారుస్తూ ఆసక్తిగా టీవీలకు అతుక్కుపోయారు. అయితే వర్షం కారణంగా ఈ మ్యాచ్ కాస్త ఆలస్యమైంది. ఆట ప్రారంభానికి ముందే వర్షం పడటంతో అవుట్ఫీల్డ్ తడిగా ఉన్న కారణంగా అరగంట ఆలస్యంగా టాస్ వేశారు. టాస్ వేసిన తర్వాత మళ్ళీ వర్షం రావడంతో అంతరాయం కలిగింది. దీంతో ఆట కాస్త ఆలస్యమై మొత్తానికి భారత కాలమానం ప్రకారం రాత్రి 8:50 మ్యాచ్ ప్రారంభమైంది. అంటే అమెరికాలో స్థానిక సమయం ప్రకారం ఉదయం 11 గంటలకు మ్యాచ్ ప్రారంభమైందన్నమాట. టాస్ గెలిచినటువంటి పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మరోసారి ఓపెనర్స్గా వచ్చారు. షహీన్ అఫ్రీది వేసినటువంటి తొలి ఓవర్ 3వ బంతిని రోహిత్ శర్మ సిక్సర్గా మలిచాడు. తొలి ఓవర్ పూర్తి కాగానే మరోసారి వరుణుడు వచ్చాడు. అరగంట అంతరాయం తర్వాత మ్యాచ్ మళ్ళీ మొదలైంది. అంపైర్లు ఓవర్లనేమి కుదించలేదు. పూర్తి 20 ఓవర్ల మ్యాచ్ను ఆడాలని నిర్ణయించారు. నసీం షా వేసినటువంటి రెండో ఓవర్ తొలి బంతికి 4 కొట్టినటువంటి విరాట్ కోహ్లీ 3వ బంతికి ఉస్మాన్ ఖాన్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. టీ20 ప్రపంచ కప్లో పాకిస్తాన్పై అద్భుతమైన రికార్డు ఉన్నటువంటి విరాట్ కోహ్లీ ఇలా 4 పరుగులకే అవుట్ కావటం భారత్కు పెద్ద ఎదురుదెబ్బ. 3వ స్థానంలో పించ్ హిట్టర్గా అక్షర్ పటేల్ బ్యాటింగ్కి వచ్చాడు. అయితే మరోవైపు రోహిత్ మంచి ఊపు మీద ఉన్నట్లే కనిపించాడు. కానీ షహీన్ అఫ్రీది వేసిన 3వ ఓవర్లో భారీ షాట్ ఆడబోయి హరీష్ రావుకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు రోహిత్ శర్మ. 12 బాల్స్ ఆడినటువంటి రోహిత్ ఒక 4 ఒక సిక్సర్ తోటి 13 పరుగులు చేశాడు. ఫామ్లో ఉన్న రోహిత్ శర్మ కూడా అవుట్ కావటం భారత్కు మరో పెద్ద ఎదురుదెబ్బ. 12 పరుగుల వద్ద కోహ్లీ రూపంలో తొలి వికెట్ కోల్పోయిన ఇండియా 19వ పరుగు వద్ద కోహ్లీ రూపంలో రెండో వికెట్ను కోల్పోయింది. మహమ్మద్ అమీర్ వేసినటువంటి 4వ ఓవర్లో 4 పరుగులు మాత్రమే వచ్చాయి. అయితే షహీన్ అఫ్రీది వేసిన 5వ ఓవర్లో అక్షర్ పటేల్ వరుసగా 4-6 కొట్టాడు. అక్షర్ పటేల్, రిషబ్ పంత్ ఇద్దరు కలిసి భారత ఇన్నింగ్స్ను ముందుకు తీసుకువెళ్లారు. 6 ఓవర్ల పవర్ ప్లేలో ఇండియా 2 వికెట్ల నష్టానికి 50 పరుగులు చేసి పర్వాలేదనిపించింది. రిషబ్ పంత్, అక్షర్ పటేల్ ఇద్దరు కలిసి 3వ వికెట్కు 30 బంతుల్లో 39 పరుగులు జోడించాక నసీం షా వేసిన 8వ ఓవర్లో భారీ షాట్ ఆడబోయిన అక్షర్ పటేల్ బౌల్డ్ అయ్యాడు. 18 బాల్స్ ఆడిన అక్షర్ పటేల్ 2 4లు ఒక సిక్సర్ తోటి 20 పరుగులు చేసి తన పాత్రకు కాస్త న్యాయం చేశాడు. 58 పరుగుల వద్ద భారత్ 3వ వికెట్ను కోల్పోయింది. హరీష్ రావు వేసిన 10వ ఓవర్లో రిషబ్ పంత్ వరుసగా 3 4లు కొట్టి టచ్లోకి వచ్చాడు. 10 ఓవర్లు ముగిసేసరికి ఇండియా 3 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. హరీష్ రావు వేసిన 12వ ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ అమీర్కి సింపుల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 8 బాల్స్ ఆడినటువంటి సూర్యకుమార్ యాదవ్ ఒక 4 తోటి 7 పరుగులు మాత్రమే చేశాడు. 6వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన శివన్ దుబే 9 బాల్స్ ఆడి కేవలం 3 పరుగులు మాత్రమే చేసి నసీం షా బౌలింగ్లో అతనికి సింపుల్ రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా, మరోవైపు పిచ్ నుంచి సహకారం లభించకున్నా రిషబ్ పంత్ మాత్రం శక్తి వంచన లేకుండా పోరాడాడు. అయితే 15వ ఓవర్లో అమీర్ వరుస బంతుల్లో పంత్, జడేజాలను అవుట్ చేసి భారత్ను కోలుకోలేని దెబ్బతీశాడు. 31 బాల్స్ ఆడిన రిషబ్ పంత్ 4 4లతోటి 42 పరుగులు చేసి అమీర్ బౌలింగ్లో బాబర్ ఆజంకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్లో రిషబ్ పంతే టాప్ స్కోరర్. ఆ రిషబ్ పంత్ అవుట్ అయినటువంటి ఆ మరుసటి బంతికే వసీంకు క్యాచ్ ఇచ్చి జడేజా డక్అవుట్ అయ్యాడు. 15 ఓవర్లు ముగిసేసరికి భారత్ 7 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసి కష్టాల్లో కూరుకుపోయింది. అయితే చివరి ఆశగా హార్దిక్ పాండ్యా క్రీజ్లో ఉన్నాడు. టైలెండర్లతో కలిసి పాండ్యా కొన్ని భారీ షాట్లు కొట్టి స్కోర్ను పెంచకపోతాడా అనేటటువంటి ఆశ భారత అభిమానుల్లో ఉంది. కానీ 12 బాల్స్ ఆడిన హార్దిక్ పాండ్యా ఒక 4 తోటి కేవలం 7 పరుగులే చేసి హరీష్ రౌఫ్ బౌలింగ్లో ఇఫ్తికార్ అహ్మద్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ మరుసటి బంతికే బుమ్రా వసీంకు క్యాచ్ ఇచ్చి డక్అవుట్ అయ్యాడు. చివర్లో సిరాజ్ ఓ 7 పరుగులు చేయగా హర్షదీప్ సింగ్ రన్అవుట్ కావడంతో భారత్ 19 ఓవర్లలో 119 పరుగులకు ఆల్అవుట్ అయింది. భారత ఇన్నింగ్స్లో 42 పరుగులు చేసినటువంటి రిషబ్ పంత్ టాప్ స్కోరర్గా ఉండగా అక్షర్ పటేల్ 20 పరుగులు, రోహిత్ శర్మ 13 పరుగులు చేశాడు. వీళ్ళ ముగ్గురు తప్ప మిగతా వారంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. ఇది భారత బ్యాటర్ల వైఫల్యంగా కనిపించింది. అయితే తప్పంతా బ్యాటర్లదే కాదు, పిచ్ వైఫల్యం కూడా ఉంది.
ఏదేమైనా పూర్తిగా 20 ఓవర్లు ఆడాల్సింది ఇండియన్ బ్యాటర్లు. ఇక పాకిస్తాన్ బౌలర్లలో నసీం షా, హరీష్ రావు చెరో 3 వికెట్లు తీగా అమీర్ 2 వికెట్లు, షహీన్ షా అఫ్రిది 1 వికెట్ తీశారు. పిచ్ స్పందిస్తున్న తీరు, ఈ టోర్నీలోనే ఈ గ్రౌండ్లో ఇంతకు ముందు జరిగినటువంటి మ్యాచ్లను గమనిస్తే ఈ స్కోర్ను కూడా భారత్ కాపాడుకోగలదనిపించింది. అదంతా భారత బౌలర్లపై ఆధారపడి ఉంటుంది. ఇక 120 పరుగుల స్వల్ప విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించినటువంటి పాకిస్తాను ఆరంభంలో దూకుడుగా ఆడింది. హర్షదీప్ సింగ్ వేసినటువంటి మొదటి ఓవర్లో 9 పరుగులు వచ్చింది పాకిస్తాను. ఆ తర్వాత సిరాజ్ను బాబర్ ఆజం బౌండరీలతో స్వాగతం పలికాడు. అయితే బుమ్రా బౌలింగ్కి దిగిన తర్వాత మ్యాచ్ స్వరూపం మారిపోయిందని చెప్పాలి. పాకిస్తాన్ స్కోర్ వేగం తగ్గింది. అంతేగాక 5వ ఓవర్లో కెప్టెన్ బాబర్ ఆజంను బుమ్రా బోల్తా కొట్టించాడు. ఈ దశలో బ్యాటింగ్కి వచ్చినటువంటి ఉస్మాన్తో కలిసి మహమ్మద్ రిజ్వాన్ ఇన్నింగ్స్ను చక్కదిద్దడానికి ప్రయత్నించాడు. దీంతో 10 ఓవర్లలో పాకిస్తాన్ 1 వికెట్ నష్టానికి 57 పరుగులతో నిలిచింది. చేతిలో 9 వికెట్లు ఉండటంతో పాకిస్తాన్ ఫేవరెట్గానే నిలిచింది. ఈజీగా గెలుస్తుందనిపించింది కూడా. కానీ డ్రింక్స్ బ్రేక్ తర్వాత అక్షర్ పటేల్ తొలిబంతికే ఉస్మాన్ను అవుట్ చేశాడు. మరో ఎండ్లో ఉన్నటువంటి రిజ్వాన్ లక్ష్యాన్ని నెమ్మదిగా కరిగించాడు. ఫకర్ జమాన్ దూకుడుగా ఆడటంతో భారత ఆశలు దాదాపుగా సన్నగిల్లాయి. కానీ భారత బౌలర్లు గొప్పగా పుంజుకున్నారు. హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా చెలరేగడంతో పాకిస్తాన్ క్రమంగా వికెట్లు కోల్పోయింది. ఇక పాకిస్తాన్ విజయానికి చివరి 2 ఓవర్లలో 21 పరుగులు అవసరం కాగా 19వ ఓవర్ వేసినటువంటి బుమ్రా కేవలం 3 పరుగులు ఇచ్చి ఇఫ్తికార్ను అవుట్ చేశాడు. ఆఖరి ఓవర్ను హర్షదీప్ సింగ్ అద్భుతంగా వేశాడు. ఆఖరి ఓవర్ తొలిబంతికే ఇమాద్ వసీంను హర్షదీప్ అవుట్ చేసి విజయాన్ని దాదాపు ఖరారు చేశాడు. చివరి 3 బంతుల్లో 16 పరుగులు అవసరం కాక నసీం షా వరుసగా 2 ఫోర్లు కొట్టి ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగాడు. పాకిస్తాన్ బ్యాటర్లలో ఓపెనర్ రిజ్వాన్ 31 పరుగులతోటి టాప్ స్కోరర్గా నిలవగా మరి ఏ ఇతర బ్యాటర్ కూడా కనీసం 20 పరుగులు కూడా చేయలేకపోయారు. ఇక భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా 4 ఓవర్లలో 14 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. బుమ్రా ఓవర్కి 3.5 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది. ఇక మహమ్మద్ సిరాజ్ వికెట్లను పడగొట్టకపోయినా ఓవర్కి 4.8 చొప్పున పరుగులు ఇచ్చి పరుగులను బాగా కట్టడి చేయడం అనేది జరిగింది. రవీంద్ర జడేజా కానీ మిగతా వాళ్ళంతా కూడా చక్కటి బౌలింగ్. వాస్తవానికి మ్యాచ్లో ఇండియా గెలిచిందంటే బౌలర్ల ప్రతిభ అని చెప్పాలి. ఇక స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన ఇండియా 19 ఓవర్లలో 119 పరుగులకు ఆల్అవుట్ అయింది. కెప్టెన్ రోహిత్ శర్మ 12 బంతులు ఎదుర్కొని 1 4 1 సిక్సర్ తోటి 13 పరుగులు చేసి షహీన్ షా అఫ్రిది బౌలింగ్లో హరీష్ రావుకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక మరొక ఓపెనర్ విరాట్ కోహ్లీ ఓపెనర్గా వరుసగా 2వ వైఫల్యాన్ని ఎదుర్కొన్నాడు. 3 బంతులు ఎదుర్కొన్నటువంటి విరాట్ కోహ్లీ 1 4 తోటి 4 పరుగులు చేసి నసీం షా బౌలింగ్లో ఉస్మాన్ ఖాన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి రిషబ్ పంత్ 31 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లతోటి 42 పరుగులు చేసి అమీర్ బౌలింగ్లో బాబర్ ఆజంకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్ మొత్తంలో రిషబ్ పంతే టాప్ స్కోరర్. ఇక 4వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి అక్షర్ పటేల్ 18 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు 2 సిక్సర్లు 1 సిక్సర్ తోటి 20 పరుగులు చేసి నసీం షా బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ 8 బంతులు ఎదుర్కొని 1 4 తోటి 7 పరుగులు మాత్రమే చేసి హరీఫ్ రౌఫ్ బౌలింగ్లో అమీర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా శివన్ దుబే 9 బంతులు ఆడినా కూడా కేవలం 3 పరుగులు చేసి నసీం షా బౌలింగ్లో అతనికి రిటర్న్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక హార్దిక్ పాండ్యా 12 బంతులు ఎదుర్కొని 1 4 తోటి 7 పరుగులు మాత్రమే చేసి హరీష్ రౌఫ్ బౌలింగ్లో ఇఫ్తికార్ అహ్మద్కు క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా రవీంద్ర జడేజా తను ఎదుర్కొన్నటువంటి తొలి బంతికే అమీర్ బౌలింగ్లో ఇమాద్ వసీంకి క్యాచ్ ఇచ్చి డక్అవుట్ అయ్యాడు. హర్షదీప్ సింగ్ 13 బంతులు ఎదుర్కొని 1 4 తోటి 9 పరుగులు చేసి రన్అట్ కాగా బుమ్రా తను ఎదుర్కొన్నటువంటి తొలి బంతికే హరీష్ రావు బౌలింగ్లో ఇమాద్ వసీంకి క్యాచ్ ఇచ్చి డక్అవుట్ అయ్యాడు. ఇక చివరిలో కొద్దిగా మంచిగానే ఆడినటువంటి సిరాజు 7 బంతులు ఎదుర్కొని 7 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. దీంతో ఇండియా 19 ఓవర్లలో 119 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఇక పాకిస్తాన్ బౌలర్లలో నసీం షా అదేవిధంగా హరీష్ రావు చెరో 3 వికెట్లు తీగా అమీర్ 2 వికెట్లు, షహీన్ షా అఫ్రిది 1 వికెట్ తీశారు. అయితే పాకిస్తాన్ బౌలర్లందరూ కూడా దాదాపు చక్కగా బౌలింగ్ చేశారని చెప్పాలి. పరుగులను బాగా కట్టడి చేశారు. ఇక 120 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్కి దిగినటువంటి పాకిస్తాన్కు మంచి ఆరంభమే దక్కింది. ఆ జట్టు ఓపెనర్ వికెట్ కీపర్ రిజ్వాను 44 బంతులు ఎదుర్కొని 1 4 1 సిక్సర్ తోటి 31 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఇక కెప్టెన్ బాబర్ ఆజం 10 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లతోటి 13 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్లో సూర్యకుమార్ యాదవ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి ఉస్మాన్ ఖాన్ 15 బంతులు ఎదుర్కొని 1 4 తోటి 13 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఇక ఫకర్ జమాన్ 8 బంతులు ఎదుర్కొని 1 4 1 సిక్సర్ తోటి 13 పరుగులు చేసి హార్దిక్ పాండ్యా బౌలింగ్లో రిషబ్ పంత్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇమాద్ వసీం 23 బంతులు ఎదుర్కొని 1 4 తోటి 15 పరుగులు మాత్రమే చేసి హర్షదీప్ సింగ్ బౌలింగ్లో రిషబ్ పంత్కి క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా షాబాద్ ఖాన్ 7 బంతులు ఎదుర్కొని 4 పరుగులు మాత్రమే చేసి హార్దిక్ పాండ్యా బౌలింగ్లో రిషబ్ పంత్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
ఇక ఇఫ్తిఖార్ అహ్మద్ 9 బంతులు ఎదుర్కొని 5 పరుగులు మాత్రమే చేసి బుమ్రా బౌలింగ్లో హర్షదీప్ సింగ్ క్యాచ్ ఇచ్చాడు కాక షహీన్ షా అఫ్రిది 1 బంతి ఎదుర్కొని పరుగులు ఏం చేయకుండా నాట్అవుట్గా నిలిచాడు. నసీం షా 4 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లతోటి 10 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్తాన్ 7 వికెట్ల నష్టానికి 113 పరుగులు మాత్రమే చేసి 6 పరుగుల తేడాతోటి పరాజయం పాలైంది. ఇక భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు తీయగా హార్దిక్ పాండ్యా 2 వికెట్లు, హర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీయడం జరిగింది. ముఖ్యంగా బుమ్రా ఓవర్కి 3.5 చొప్పున పరుగులు ఇవ్వగా రవీంద్ర జడేజా 5, అదేవిధంగా మహమ్మద్ సిరాజు 4.8 చొప్పున పరుగులు ఇచ్చి పాకిస్తాన్ బ్యాటర్లను బాగా కట్టడి చేశారు. ఈ మ్యాచ్లో తన అద్భుత బౌలింగ్ తోటి ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి జస్ప్రీత్ బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో గ్రూప్ ఏలో ఉన్నటువంటి భారత్ దాదాపుగా సూపర్ 8లో తన స్థానాన్ని ఖాయం చేసుకుంది. ఇక ఇప్పటికీ 2 మ్యాచ్లు ఆడినటువంటి ఇండియా 2 మ్యాచ్లలోనూ విజయం సాధించి 4 పాయింట్లు సాధించినటువంటి ఇండియా ఆ తర్వాత అమెరికాతోటి, కెనడాతోటి మ్యాచ్లను ఆడింది. అయితే ఈ మ్యాచ్లో ఓటమితోటి పాకిస్తాను గ్రూప్ ఏలో 2 మ్యాచ్లు ఆడి 2 ఓడిపోయి సూపర్ 8 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. గ్రూప్ ఏలో ప్రస్తుతము 2 విజయాలతోటి ఇండియా, ఆ తర్వాత అమెరికా తొలి 2 స్థానాల్లో నిలిచాయి.